క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశయాలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మకర రాశి వారికి సంపూర్ణంగా భలే గురుదృష్టి ఉందండి. మీకు 3వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు అవనివ్వండి, సప్తమ స్థానంలో మరి పాపి కదా. సప్తమ స్థానం అంటే భార్య భర్త ఇబ్బంది పెట్టాలి కదా, ఈ ఇబ్బంది పెట్టాడు ఆయన. అదే సహజ లక్షణాలు అయినటువంటి దేవగురు అనే గొప్ప లక్షణం. మీ రాశినే చూస్తున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ప్రతి పనులను ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీకు కష్టపడి పనిచేసే తత్వం మీకుందండి. మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండి గురుదృష్టితో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు కూడా చాలా మంచి మంచి పనులు చేసేటట్టు మీరు చేసేట్టు చేస్తాడు. మీ చెల్లెల్ని బాగుండేది చేస్తాడు. ధైర్యం ఇస్తుంటాడు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. పైగా భూములు కొనుక్కుంటూ ఉంటారు. భూములు ఉంటాయండి, అంటే వాహనాలు కొనుక్కుంటారు ఖచ్చితంగా. అలాగే మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా ప్రమాణంగా ఉంటుంది. తల్లిగారికి బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా మీకు రాణిస్తారు. కుజుడు మీకు మంచివాడు కాదు, 4th house లార్డ్ అయ్యాడు, అయినా మంచి చేస్తుంటాడు. 4th భావంలో కుజుడున్న దూర ప్రాంతాలకి విద్యరీత్యా మీరు వెళ్తారు. 6వ భావంలో రఘుబుధులు ఉన్నారు కదండి. 6వ భావంలో రఘుబుధులు ఉంటే శత్రువుల ద్వారా ధన సంపాదనిస్తాడు ఉండే, అది ఉంది. శత్రువులా అంటే ముండి బాకీలు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి, ఎప్పటివరకు వస్తాయి, అవి వస్తాయి. అలాగే మీ విదేశాలకి స్టాంపింగ్ అవుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, మేనమామలు బాగుంటుంది. సప్తమ స్థానంలో గురుడు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అంటే మంచి సంబంధాలు వస్తాయి. భార్య భర్తలు బాగుంటారు, అదృష్టం తోడవుతుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమాధిపతి అష్టమంలో కేతు ఉన్నాడు. 19, 20 తారీఖుల్లో మీకు మీ భార్య గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త చూడండి. అందరికి కాదండి, చేస్తున్న వ్యాపారాల్లో కూడా ఒక విధంగా స్పీడ్గా ముందుకు వెళ్ళవు, స్లోగా ఉంటుంది. కాబట్టి హరిమర్కటాయ నమః, ఓం హరిమర్కటాయ నమః, లేకపోతే ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాలు చెప్పించినా చాలు. ఏదైనా మీ ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ వస్తాయి. కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంటారు, చాలా స్టక్ అయిపోతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ వ్యాపారాలు మాత్రం అంచెలంచెలుగా డబ్బు సంపాదించుకుంటారు. అది సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే విపరీతమైన డబ్బులు విపరీతం అంటే మీ జాతకంలో ఎలా ఉంటే అలా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే మీరు ఊహించని దానికంటే డబ్బు ఎక్కువ వస్తుంది. నేను మీ డాక్టర్ బాడ్రీ ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్పుకున్నా. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే, అదని పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా మీకు సోదరి వర్గానికి కానీ ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలా మందికి కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే, పెద్ద ప్రభావం అది కాదు, అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే, మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అంతేకాకుండా నేను ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా
మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ముఖ్యంగానండి ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి. నవంబర్లో అనుకుంటా. తర్వాత పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి. కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు. ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి. అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తూ ఉంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనుకోండి, అక్కడ కూడా పవర్ఫుల్. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కానీ కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.